హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ హెల్తీగా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా చక్కగా యూనివర్స్కి మీకు ఏం కావాలో వాటన్నిటిని కూడా కన్వే చేయండి. యూనివర్స్ అయితే తప్పకుండా రైట్ టైంలో రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అందిస్తుందండి. మీకు ఏం కావాలో అవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే బిలీవ్ చేయండి. నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏదైతే నమ్మి యూనివర్స్కి మీరు కన్వే చేసుకుంటారో మాకు పలానాది కావాలి అని, అవన్నీ కూడా మీ లైఫ్లో అయితే రావడం జరుగుతుంది. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయండి. అందరూ కూడా హ్యాపీగా ఉండండి. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. వెళ్ళే ముందు ఎవరైతే నాకు కామెంట్ చేస్తున్నారో, ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో, ఎవరైతే న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తానండి, కమ్యూనిటీ లింకు. సో మీరు దానిలోకి వెళ్ళి జాయిన్ అయితే నేను రీడింగ్ పెట్టంగానే, వీడియో పెట్టంగానే మీకు దాంట్లో నేను నోటిఫికేషన్ ఇస్తాను. మీరు చక్కగా ఫాలో అవ్వచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి, కొంతమంది చేయించుకోలేరు అని అనుకున్న వాళ్ళకి కూడా అక్కడ ఏంటంటే నేను లైవ్లోకి వచ్చినప్పుడు పర్సనల్ రీడింగ్స్ అయితే చేస్తానండి, ఫ్రీ రీడింగ్స్ అవన్నీ కూడా దానిలో మీరు పార్టిసిపేట్ చేసి చేయించుకోవచ్చండి. అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు యాజ్ యూజువల్గానే కామెంట్లో తెలియచేయండి. అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఎవరు కాస్ట్ ఎంత అని దాంట్లో నాకు కామెంట్స్లో పెడుతున్నారు. సో మీరు వాట్సాప్లోకి వచ్చి హాయ్ మెసేజ్ పెడితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీరు చేయించుకోవచ్చు, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయచ్చు. సో ఎవరు కాల్స్ అయితే చేయకండి, వాట్సాప్లో మెసేజ్ పెడితే డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎనర్జీస్, మీ నేమ్ అండ్ మీరు రిలేషన్షిప్ వైజ్ చూస్తే మీ పార్ట్నర్ నేమ్, మీ నేమ్ అండ్ మీరు కెరియరు, బిజినెస్ ఇట్లాంటి వాటి కోసం, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కోసం చూస్తే మీరు మీ నేమ్ చెప్పుకోండి, మీ ప్రాబ్లం ఏంటో యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీ ఎనర్జీస్ అన్నీ కనెక్ట్ అయితే యూనివర్స్ రైట్ మెసేజెస్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక 3-4 డేస్ నుంచి మనకన్నీ పాజిటివ్ మెసేజెస్ చాలా చాలా అసలు ఎంత మంచి పాజిటివ్ మెసేజెస్ పంపిస్తుందంటే యూనివర్స్, అసలు ఎవరి లైఫ్లోనూ మంచి చేంజెస్ అయితే జరుగుతున్నాయండి. చాలా నాకు నిన్న కామెంట్ చేశారు ఒకరు, వాళ్ళ బ్రదర్ కోసం పర్సనల్ రీడింగ్ తీసుకున్నాము, బ్రదర్కి మంచి జాబ్ వచ్చిందని. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. అందరూ కూడా ఇలాంటి శుభవార్తలు వినాలి, మీ లైఫ్లో కూడా ఇలాంటి శుభాలన్నీ జరగాలని అయితే నేను కోరుకుంటున్నానండి. సో యూనివర్స్కి మనందరం కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ ఇచ్చే ప్రతి అంశం థ్యాంక్ యూ సో మచ్. సో చూద్దామండి ఈరోజు ఎలాంటి రీడింగ్స్ పంపిస్తుంది యూనివర్స్, అసలు మీ లైఫ్ గురించి ఏం మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది అనేది చూద్దాం. అందరూ కూడా మీ ఎనర్జీస్ని స్ట్రాంగ్గా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. లాంగ్ టర్మ్లో మీ ఏదైతే మీరు కోరుకుంటున్నారో, అంటే ఈ రోజు కాదండి, మీరు లాంగ్ టర్మ్లో మీ హార్మోనీ అంటే రిలేషన్షిప్ వైజ్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్లో కానీ, లేదా కెరియర్, జాబ్ ఏదైతే కోరుకుంటున్నారో, నేను ఇలా ఉండాలి అంటే మనకి కొన్ని ఫ్యూచర్ మీద కొన్ని డెసిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్న వాళ్ళకి యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీ లాంగ్ టర్మ్లో మీ డెసిషన్స్ ఏదైతే అంటే మనం భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటామంటాం కదా తెలుగులో చెప్పాలంటే, అట్లాంటిది నా లైఫ్ ఇలా ఉండాలి, నా ఫ్యూచర్ ఇలా ఉండాలని ప్రతి మనిషికి కూడా ఉంటుంది. సో అట్లాగా ఎవరికైతే అనిపిస్తూ ఉంటుందో వాళ్ళకి, ఎవరైతే కోరుకుంటున్నారో మీ రిలేషన్షిప్ కానీ, మీ జాబ్ కానీ, లేదా మీ బిజినెస్ కానీ లాంగ్ టర్మ్లో మంచిగా మీకు సక్సెస్ని ఇస్తుంది. మీరు స్టెప్ బై స్టెప్ ఎదుగుతారు అండ్ ఎక్కువ కాలం మీరు దాంట్లో నిలదొక్కుకోగలుగుతారు. మీరు కోరుకున్నట్టే, అంటే ఈరోజు వచ్చి రేపు పోయి అట్లాంటి రిలేషన్షిప్స్ కాదు, అండ్ ఈరోజు వచ్చి రేపు పోయే జాబ్లు కాదు, అండ్ ఈరోజు బిజినెస్లో సక్సెస్ ఉండి మళ్ళీ రేపు లాస్ చూసేలాగా కాదు.
కంటిన్యూషన్గా లాంగ్ టర్మ్లో మీరు ఒక మంచి రిజల్ట్ అనేది చూడబోతున్నారు. అట్లాంటి మంచి హార్మోనీ కానీ, అట్లాంటి మంచి హ్యాపీనెస్ కానీ, అట్లాంటి మంచి పీస్ కానీ, అట్లాంటి మంచి ప్రాఫిట్స్ కానీ మీకు రాబోతున్నాయి అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి. సో ఆ వేలో మీరు ఎలా ఉంటారో ఈ 2-3 డేస్లో ఇట్లాంటి చేంజెస్ జరిగేటప్పుడు మీ లైఫ్లో ఏమేమి మార్పులు జరుగుతాయి, ఏ చేంజెస్ ఈ 2-3 డేస్లో జరుగుతాయి అనేది చూద్దామండి. ఎలా ఉంటారంటే ఇండిపెండెంట్గా ఉంటారంట. అండ్ ఏది జరుగుతున్నా కూడా ఒక అబ్జర్వేషన్తో ఉంటారంట. అంటే రిలేషన్షిప్పే అనుకుందాం. ఎలా అంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలు ఎవ్వరికి కూడా తెలియనివ్వరు. ఈవెన్ మీ పార్ట్నర్ కూడా అసలు మా రిలేషన్షిప్ ఎలా వెళ్తుంది, అసలు పర్సన్ని అర్థం చేసుకోవడంలో కానీ, పర్సన్తో ఏం మాట్లాడినా కూడా మీరు మీ మైండ్లో పెట్టుకుంటారు. మీ పార్ట్నర్ వచ్చి, మీ సోల్మేట్ వచ్చి మీకు ఏ విషయాలు చెప్తున్నా అక్కడేం డిస్కషన్స్ జరగవు, ఏమీ ఉండవు, మీరేమి ఆర్గ్యుమెంట్స్ ఉండవు, ఎట్లాంటివి ఉండకుండా మీరు తెలివిగా వ్యవహరిస్తారు ప్రతి పనిలోనూ అని యూనివర్స్ చెప్తుందండి. అంటే ఎలా ఉంటారంటే ప్రతిదీ ఇండిపెండెంట్గా, అంటే ఏ డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా దాన్ని ఇండిపెండెంట్గా తీసుకుంటారు. ఇన్ కేస్ మీ రిలేషన్షిప్ గురించి ఎవరైనా వచ్చి అసలు నీకు రిలేషన్షిప్ నీకు కంటిన్యూ చేయడం నీకు అవసరం లేదు, ఇది నీకు మంచిది కాదు, ఇట్లాంటివి చెప్పినప్పటికీ కూడా మీకు ఎలా అనిపిస్తుందంటే ఇది నా లైఫ్, నేను నా ఇండిపెండెంట్ డెసిషన్, నా స్వతంత్ర నిర్ణయాన్ని నేను తీసుకుంటాను అన్నట్లు ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్. అండ్ చూసారు కదా, ఇది రిలేషన్షిప్ వైజ్. అదే కెరియర్, బిజినెస్ అండ్ జాబ్ రిలేటెడ్గా ఇట్లాంటి విషయాలలో చూసినట్లయితే మీకు ఏదైతే కావాలి అని మీరు కోరుకుంటున్నారో, అట్లాంటి జాబ్ అయితే మీకు కావాలి, ఎట్లాంటి బిజినెస్ ఏ విధంగా డెవలప్ చేయాలని మీరు కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు స్టెప్లు వేసుకుంటారు. పక్క వాళ్ళు ఇచ్చే సజెషన్స్ కంటే మీ ఇండిపెండెంట్ డెసిషన్స్తోనే మీరు సక్సెస్ వైపుకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఏది జరుగుతున్నా కూడా కామ్గా అబ్జర్వ్ చేస్తారే కానీ దేన్ని క్వశ్చన్ చేయడం కానీ, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఇట్లాంటివి మీ మధ్య ఎవరితోనూ మీరు పెట్టుకోరు అనేది యూనివర్స్ చెప్తుందండి. అండ్ మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దానికోసం చాలా అంటే ప్రేమ అని చెప్పడం అంటే చాలా ఎఫెక్షన్తో ముందుకెళ్తారంట. ఇన్ కేస్ మీకు రిలేషన్షిప్పే కావాలి, మీ పార్ట్నర్, మీ సోల్మేట్తో మీరు రిలేషన్షిప్ని మంచిగా డెవలప్ చేసుకోవాలి, మంచి హార్మోనీ కావాలి అని ఇక్కడ చూపిస్తుంది. సో అట్లాంటి రిలేషన్షిప్ కోసం మీరు కమిట్మెంట్ తీసుకుని, అంటే మీరు పర్సను ఏది చేస్తున్నా ఇన్ కేస్ పర్సన్ మీ మీద లవ్ చూపించినా, అఫెక్షన్ చూపించినా, చూపించకపోయినా, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మీ రిలేషన్షిప్లో ఉన్నా మీరు ఎలా ఉంటారంటే నేను ఈ రిలేషన్షిప్కి కమిట్ అయ్యాను, సో నేను ఎలాగైనా నా వైపుకి మార్చుకుంటాను, ఏదైతే రిజల్ట్ ఉంటుందో అది నాకు అనుకూలంగా మార్చుకోగలుగుతాను, నా పర్సన్ని నా వైపుకి నేను మోటివేట్ చేసుకుంటాను. సో ఎలా అంటే మీరు ఏదైతే కమిట్మెంట్ అనేది మీ మనసులో పెట్టుకుంటారో దానికి కట్టుబడి ముందుకు వెళ్తారు. అంటే ఎలా అయినా సరే నేను ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకుంటాను, పర్సన్ ఎలా అయినా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నా నేను మార్చుకుని నా రిలేషన్షిప్ని నేను ముందుకు తీసుకెళ్తాను, దీంట్లో కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను భరిస్తాను అన్నట్లు ఒక కమిట్మెంట్, ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్తో ఉంటారంట. ఇలాంటివన్నీ డెసిషన్స్ జరిగితేనే మీకు ఈ హార్మోనీ అనేది వస్తుంది అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ నెక్స్ట్ ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నారు కదా, ఎవరైతే కెరియర్, జాబ్ రిలేటెడ్గా అండ్ బిజినెస్ రిలేటెడ్గా చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా అదే అండి. ఎలా ఉంటుందంటేనంట మీరు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో మిమ్మల్ని ఎంతమంది డీవియేట్ చేయాలని చూసినా లేదు, నా ఎయిమ్ అది, నా గోల్ అది, నేను ఆ జాబ్కే నేను వెళ్తాను, నేను కమిట్ అయి ఉన్నాను, నేను నా సక్సెస్ని పొందుతాను, ఖచ్చితంగా నేను అనుకున్న ఫీల్డ్లో నేను సక్సెస్ అవుతాను అని ఒక కమిట్మెంట్ మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటారంట. ఒక కమిట్మెంట్తో మీ కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే వాటికి అన్నిటికీ కమిట్ అయ్యి కరెక్ట్గా మీరు డెసిషన్ అనేది తీసుకోగలుగుతారు అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ బిజినెస్ని కూడా అలానే డెవలప్ చేయడంలో ఒక కమిట్మెంట్తో డెవలప్ చేస్తారు. అలాగే ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అలాగే ఫైనాన్షియల్గా కూడా మీరు స్టేబుల్ అవ్వడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ మీరు చేసుకోగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో చూస్తున్నారు కదా,
మీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్తోనే మీరు ప్రతిదాన్ని ముందుకు తీసుకెళ్తారు. అట్లాంటి అట్మాస్ఫియర్ మీ చుట్టూ క్రియేట్ అవుతుంది అని అయితే యూనివర్స్ చెప్తుంది. సో ఇంకా నిన్న కూడా ఇదే కార్డ్, సేమ్ కార్డ్ వచ్చిందండి. ఏంటంటే ఒక సెట్ ఆఫ్ మైండ్తో, ఒక హ్యాపీ మైండ్తో వెల్కమ్ చేస్తూ ఉంటారంట. మీ యొక్క ఏదైతే హ్యాపీనెస్ ఉందో దాన్ని, అంటే నేను కమిట్ అయ్యానంటే మీకు ఆల్రెడీ మీకు సిక్స్త్ సెన్స్ చెప్పేస్తుంది అని యూనివర్స్ ఇక్కడ చెప్తుంది. ఎలా అంటే నేను దీనికి కమిట్ అయి ఉన్నాను, నేను ఈ రిలేషన్షిప్ కానీ, లేకపోతే ఈ జాబ్కి కానీ, ఈ కెరియర్లో ఇలా ఈ బిజినెస్కి కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా నేను స్టేబుల్ అవ్వడానికి కానీ నేను కమిట్ అయి ఉన్నాను. నేను దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా నేను తట్టుకొని నిలబడటానికి నేను రెడీగా ఉన్నాను. నేనైతే దాని తర్వాత ఏదైతే హ్యాపీనెస్ వస్తుందో దాన్ని ఆస్వాదించడానికి కూడా నేను రెడీగా ఉన్నానని ఒక సెట్ మైండ్తో, అంటే ఒక మైండ్లో ఒక సెట్ అయిపోతుంది. మీకు ఇలాగే కావాలి, నా లైఫ్ ఇలాగే ఉండాలి అని డిజైన్ చేసుకున్నట్లు మీరు ఆలోచించుకొని దానికోసం వెల్కమ్ చెప్పడానికి చాలా చాలా హ్యాపీ మైండ్తో మీరు ఉంటారంట. అంటే మీ చుట్టూ ఎంత డ్రామా జరగని, మీ చుట్టూ ఎవరు ఎన్ని మాట్లాడిని, మీ చుట్టూ ఎవరు ఎలాగ బిహేవ్ చేయని కూడా మీరు ఎక్కడ తగ్గరు. మీ మైండ్లో మీ డ్రీమ్ అనేది కనిపిస్తుంది. ఆ డ్రీమ్ని పొందడం కోసం మీరు కమిట్మెంట్ పెట్టుకొని, మరి కమిట్మెంట్ లేకపోతే మనకి చూద్దామండి, మనకి ఈరోజు ఎలా అనిపిస్తుంది అంటే ఈరోజు ఒక కోరిక వస్తుంది, రేపు ఇంకో కోరిక వస్తుంది, ఎల్లుండి ఇంకో కోరిక. అంటే మనుషులు కదా, మారిపోతూ ఉంటాయి కోరికలు. ఈరోజేమో నాకు పెద్ద పట్టుచీర కొనుక్కోవాలనిపిస్తుంది, రేపేమో నాకు కాదు నగలు కొనుక్కుంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఎల్లుండేమో అది కాదు నేను పెద్ద బెంచ్ కార్ కొనుక్కుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇట్లా మన డెసిషన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. కానీ మీరు మాత్రం ఏదేమైనా మీరు ఏదైతే కమిట్ అయ్యారో ఆ కమిట్మెంట్కే, మనం అలా కాదు, నేను ఫస్టే నేను ఇదే కోరుకుంటున్నాను, నేను ఒక పట్టుచీర కోరుకుంటున్నాను కాబట్టి నేను పట్టుచీరని సాధించేంత వరకు నేను నిద్రపోను అని అనుకుంటే ఫస్ట్ పట్టుచీర వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో మీరు అప్పుడు ఏం చేయాలి అని అనుకుంటున్నారో అది చేస్తారు. అలాగా కమిట్మెంట్ ఇచ్చుకుంటూ, అంతేగాని మనం ఇది కావాలి ఇది కావాలి అని అన్ని వైపుల నుంచి వెళ్తూ ఉంటే ఈ వెనకాల ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెట్టేస్తూ ఉంటాం. అంటే మన ఎయిమ్ని స్టెప్ బై స్టెప్ ఎక్కుతారు. మీరు ఏది కోరుకుంటున్నారో అది స్టెప్ బై స్టెప్ సాధించగలుగుతారు. ప్రతి దాంట్లోనూ ఒక క్లారిటీ ఉంటుంది. కమిట్మెంట్ అని ఎప్పుడైతే యూనివర్స్ యూజ్ చేసిందో వర్డ్, ఎలా అంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది, దానికి మీరు కట్టుబడి ఉంటారు. దానిలోగా మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నా, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, నెగిటివ్ పీపుల్ మీ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడినా, ఇన్ కేస్ మీకు ఎలాంటి కష్టమైన వచ్చినా మీరు దాన్ని తట్టుకొని కూడా మీరు స్ట్రాంగ్ స్ట్రెంగ్త్తో నిలబడి ఉంటారు అని చెప్తుంది. ఇక్కడ అదే చూపిస్తుందండి. ఎలా అంటే మీకు ఏది కావాలో దాన్ని వెతుక్కుంటూ మీరు ఆల్రెడీ, అంటే నాకు పలానాది కావాలని డిసైడ్ అయిపోయాను. ఆ డిసైడ్ అయిన దానికోసం నేను నా యాక్షన్ రూపంలో నేను ముందుకు వెళ్తాను. అంటే కూర్చోరు ఎక్కడ, ఓకే నాకు ఇది కావాలంటే, ఇన్ కేస్ మీకు రిలేషన్షిప్లోనే మంచిగా బాండింగ్ కావాలి, ఎవరైతే రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటేనంట, మీ పర్సన్ని మీ వైపుకి ఎలా తిప్పుకోవాలి, ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఎలా ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించుకోవాలి అనే విషయంలో చాలా చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే మీకున్న సోర్సెస్ ఏంటో, మీకున్న ఆధారాలు ఏంటో వాటితో మీరు ముందుకు వెళ్ళాలి, గట్టిగా వెళ్ళాలి. నేను కమిట్ అయ్యాను కాబట్టి నేను దీన్ని సక్సెస్ఫుల్గా నేను సాధిస్తాను అనే ఒక ఎయిమ్తో ముందుకు వెళ్తారంట. అదే ఎవరైతే జాబ్ కానీ లేదా బిజినెస్ కెరియర్ ఏదైతే చూస్తున్నారో, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఏదైతే చూస్తున్నారో అట్లాంటి వాటిలో ఎలా ఉంటుందంటే, మీరు ఏదైతే అంటున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి సిచ్యువేషన్స్ని, అట్లాంటి ఏదైతే మీకు కావాలి అని కోరుకుంటున్నారో వాటి కోసం మీరు యాక్షన్ రూపం అయితే స్టార్ట్ చేశారంటే, మీకు ఒక జాబ్లో మీరు సక్సెస్ని కోరుకుంటున్నారు. ఈ జాబ్ నా డ్రీమ్, నాకు కావాలి కాబట్టి నేను ఈ జాబ్లో నేను సక్సెస్ అవ్వాలి అంటే నేను ఇవన్నీ స్టేజ్లు అందరికీ నేను సమాధానం చెప్పుకోగలిగిన స్టేజ్కి నేను వెళ్ళాలి అంటే నేను మంచిగా నా వర్క్ని నేను కమిట్మెంట్తో కంప్లీట్ చేస్తాను, నా టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటాను అన్నట్లు ఉంటారంట. దానికోసం కూర్చొని ఆలోచించరు, యాక్షన్ చేస్తారు. యాక్షన్ అంటే మీ యొక్క పని అనేది స్టార్ట్ చేస్తారు అని చెప్తుందండి యూనివర్స్. నెక్స్ట్ బిజినెస్లో కూడా అలానే చేస్తారు. మీ బిజినెస్ని సక్సెస్ చేసుకోవడం కోసం మీరు ఏదైతే కమిట్మెంట్స్ పెట్టుకున్నారో, ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో, ఎలా అయితే బిజినెస్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారో ఆ విధంగా మీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తారట. అండ్ ఎవరైతే ఫైనాన్షియల్గా సెక్యూరిటీగా ఉండాలి అనుకుంటున్నారో మీ ఫైనాన్షియల్ స్టేటస్ని కూడా మీరు అలాగే కమిట్మెంట్తో మీరు సెక్యూర్ చేసుకుంటారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి. వావ్,
ఇంకా ఇంకా మీకు అన్నీ కూడా పాజిటివ్ కార్డ్స్ ఇస్తుంది యూనివర్స్. ఎలా అంటే ఒక బ్లిస్ఫుల్ లైఫ్, అంటే ఒక మంచి, అంటే మీ ఫేస్లో ఒక ఆనందం, ఒక హ్యాపీనెస్ ఉండేలాగా మీరు ప్రతి డెసిషన్ని తీసుకోగలుగుతారు. అలానే మీ కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా యూనివర్స్ కంప్లీట్ చేస్తుంది. ఎవరైతే మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఎంగేజ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే న్యూ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో, లేకపోతే ఎవరైతే గవర్నమెంట్ జాబ్, న్యూ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, నార్మల్ జాబ్ అవ్వచ్చు, ఏదైనా మీకు ఏదైతే కెరియర్ అనుకొని మీ గోల్ ఏదైతే పెట్టుకున్నారో అట్లాంటి వాటి విషయంలో మీ యొక్క డ్రీమ్ అనేది కంప్లీషన్ జరుగుతుంది అని చెప్తుందండి యూనివర్స్. అంటే మీ డ్రీమ్ మీ దగ్గరికి రాబోతుంది. దానికోసం మీరు ఏం చేయాలి, మీ యొక్క ఎనర్జీస్ని యూనివర్స్కి రెగ్యులర్గా కనెక్ట్ చేసుకుంటూ యూనివర్స్ ఇచ్చే ప్రతి సజెషన్ని కూడా మీరు తీసుకుని ఆ టైంలో, ఇన్ టైంలో సజెషన్స్ వలన ఏమవుతుందంటే మీకు వచ్చే ఆపర్చునిటీ ఏదో మీరు తెలుసుకోగలుగుతారు. ఇన్ కేస్ మీరు పట్టించుకోలేకపోతే మీకు ఆపర్చునిటీ, ఒక్కొక్కసారి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అదృష్టం వచ్చి తలుపు తట్టినా కొంతమంది తీయలేరు అని. అట్లా ఉంటుంది. ఆ టైం మీకు తెలియలేదు అనుకోండి, మీరు అవి వస్తున్నా కూడా దాన్ని మీరు తెలుసుకోలేకపోతారు. సో ఏం చెప్తుందంటే యూనివర్స్ ఇచ్చే సజెషన్స్ ఏవైతే యూనివర్స్ నుంచి వస్తున్నాయో, మీకు రిప్లైస్ వస్తున్నాయో వాటన్నిటిని క్యాచ్ చేసుకుని యూనివర్స్ నుంచి మీకు ఏదైతే మంచి జరగాలని యూనివర్స్ చెప్తుందో వాటన్నిటినీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి, కరెక్ట్ వేలో ఉపయోగించుకోండి. ఈ టైం మీకు బెస్ట్ టైం, ఈ టైం మీకు బెటర్ టైం కాదు, బెస్ట్ టైం అని చెప్తుంది యూనివర్స్. సో బెస్ట్ టైంని మీరు చాలా చాలా జాగ్రత్తగా వాడుకోండి అని చెప్తుంది. మీ డ్రీమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి అండ్ మీరు ఒక హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. మీ లైఫ్ కోసం మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో, ఏదైతే కమిట్మెంట్స్ పెట్టుకున్నారో వాటన్నిటినీ కూడా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అండ్ మీరు మీ ముందు ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అది బిజినెస్లోనైనా, కెరియర్లోనైనా, జాబ్లోనైనా, ఏదైనా కూడా రిలేషన్షిప్లోనైనా మీరు ఒక న్యూ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, లేకపోతే నా డ్రీమ్ ఒక కార్ కొనుక్కోవాలి, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలని ఎవరైతే అనుకుంటే ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు ఉన్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి. ఇలాంటి టైంలో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎలా ఉంటుందంటే కొంతమంది ఎవరైనా, అంటే అన్ని వేళలా మనకి ఎలా ఉంటుంది, మనం హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చెప్తూ ఉంటారు, ఎందుకు ఇంత హార్డ్ వర్క్ అవసరమా, నీ హెల్త్ చూసుకోవాలి, లేకపోతే నీకంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ బాగా సంపాదించేస్తున్నారు, లేకపోతే నీకంటే లేట్గా స్టార్ట్ చేసిన వాళ్ళందరూ మంచి బిజినెస్ సక్సెస్ అయిపోయింది, లేదా ఈ బిజినెస్లో సక్సెస్ అనేది అసలు రాదు, నువ్వు ఎంచుకున్న బిజినెసే రాంగ్, లేదా రిలేషన్షిప్లో మాట్లాడుకుంటే నీ రిలేషన్షిప్పే అసలు రాంగ్, అసలు ఇలాంటి పర్సన్ నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు, ఈ పర్సన్ దగ్గర డబ్బు లేదు, లేకపోతే ఈ పర్సన్ దగ్గర థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఈ పర్సన్ నిన్ను సరిగా చూసుకోరు, ఇట్లాంటివన్నీ కూడా మీ చుట్టూ క్రియేట్ చేస్తూనే ఉంటారంట. చేసేవాళ్ళు ఎప్పుడు చేస్తారండి. అట్లా చేస్తున్నప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా సెల్ఫ్ లవ్ చేసుకుంటాను, నాకు ఏది ఇష్టమో దాన్ని నేను తెలుసుకుంటాను. ఇది చుట్టూ జనాలు చెప్పేది కాదు. ఎవరైనా కూడా ఎలా ఉంటారు, మనకంటే ఒకటి నేచర్ మనకి మంచి చెప్తుందండి. నెక్స్ట్ మన మదరో ఫాదరో వీళ్ళు మాత్రమే మన వెల్ విషర్స్ ఉంటారు. నెక్స్ట్ ఎవరు ఉంటారు, మన గురించి మనకంటే ఎవరికి బాగా తెలియదు. ఇదైతే యూనివర్స్ చెప్తుంది. ఎలా చెప్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నీకు మాత్రమే సెల్ఫ్ లవ్ అనేది చేసుకో. నీ గురించి నీకు మాత్రమే తెలుస్తుంది. నీకేం కావాలో నీకు మాత్రమే తెలుసు. నీకు కావాల్సింది పక్క వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఏదో చెప్పింది నువ్వు విన్నావంటే అది నీకు ఉపయోగపడదు అనేది యూనివర్స్ చెప్తుంది. సో సెల్ఫ్ లవ్ అనేది చేసుకో, నీ ఎయిమ్ని నీ కమిట్మెంట్స్తో పాటు తీసుకెళ్ళు అని చెప్తుంది. అంటే మీరు ఇట్లాంటి మాటలకు కూడా రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి 2-3 డేస్లో. సో అట్లాంటి టైంలో మీరు బీ కేర్ఫుల్ అని యూనివర్స్ ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందండి. సో అది అర్థం చేసుకోండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే, మీరంటే ఎవరైతే నెగిటివ్ చేయాలి అని చూస్తారో ఆ వ్యక్తులు మీ ముందు నుంచే ఎలా అంటే మీ ముందే కదలాడుతూ ఉంటారంట. అంటే అన్ని విషయాలలో కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని, అన్ని విషయాల్లో కూడా మీరు ఏదైతే ఏం పెట్టుకున్నారో వాటిని పాడు చేయాలని, వాటిని నాశనం చేయాలని, మీ మనశ్శాంతిని పోగొట్టాలని వాళ్ళ ఎయిమ్ ఏంటంటే మీ కళ్ళ ముందే తచ్చాడుతూ ఉంటారు, మీ కళ్ళ ముందే పక్క వాళ్ళని పొగుడుతూ ఉంటారు. లేకపోతే రిలేషన్షిప్ వైజ్ అయితే మీ రిలేషన్షిప్ని బ్రేక్ చేయడం కోసం మీ పార్ట్నర్ చాలా చాలా మంచి మాటలతో వాళ్ళని లోబరుచుకునేటట్లు చూస్తారు. ఇట్లాంటివన్నీ చేస్తారంట. ఏమి చేసినా కూడా మీరేం చేస్తారు, వాళ్ళ యాక్షన్ అది, కానీ మీ రియాక్షన్ ఎలా ఉంటుందని యూనివర్స్ చెప్తుందంటే అన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తారట.
చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. ఇక్కడ అదే కదా ఇక్కడ ఫస్ట్ యూనివర్స్ ఏది ఇచ్చింది, సెల్ఫ్ లవ్ అని ఇచ్చింది. మీరు ఏదైనా చేసుకోండి, నా కమిట్మెంట్ నాకు ఉంది, నన్ను నేను ప్రేమిస్తున్నాను, నా యొక్క అవసరాలు ఏంటో నాకు తెలుసు, సో నేను వాటికి అనుగుణంగా నేను వెళ్తాను తప్ప ఇక్కడ ఈ బెదిరింపులకి వీళ్ళు క్రియేట్ చేసి డ్రామాకి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను లొంగను అని ఒక కాన్ఫిడెన్స్తో ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారంట. వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక స్వాడ్ ఎనర్జీలో ఎప్పుడు మిమ్మల్ని కత్తులు గుచ్చుదామా అన్నట్లు ఎదురు చూస్తూ ఉంటారట. అట్లాంటి వాటిని కూడా మీరు పక్కకి నెట్టేసుకొని ఓవర్కమ్ చేసి నువ్వు ఏదైనా చేసుకో, నాకు అనవసరం అన్నట్లు ముందుకు వెళ్ళిపోతూ ఎలా ఉంటారంటేనంట వెళ్ళిపోతారు. కానీ అది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మైండ్ మీద పడుతుంది, ఒక్కొక్కసారి మెంటల్గా వీళ్ళెందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు, అది బిజినెస్లో కానీ, జాబ్లో కానీ, లేదా పర్సనల్ లైఫ్లో ఎమోషనల్ బాండింగ్లో కానీ ఆలోచన అయితే వస్తుంది అని చెప్తుంది. అట్లా ఆలోచన వస్తుంది, దాన్ని కూడా మీరు ఏం చెయ్యాలి, వచ్చినప్పుడు కూడా మీరు ప్రతి దాన్ని ఆలోచిస్తూనే ఉంటారు, కానీ ఏది కూడా జరగదు. ఒక ఫ్రెండ్లీ నేచర్ని మళ్ళీ మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. అంటే దాన్ని మర్చిపోవడానికి మీరు మెడిటేషన్ కానీ, లేకపోతే మీరు ఒక వేలో ముందుకు వెళ్ళటం కానీ, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారంట. సో అట్లాంటివి చేస్తూ మిమ్మల్ని మీరు మళ్ళీ మీ సెల్ఫ్ లవ్ చేసుకొని ఏమీ అవసరం లేదు, వీళ్ళు ఇలాగే వాగిన వాళ్ళు వాగుతారు, వీళ్ళ ఇలాగే నా గురించి నెగిటివ్ థాట్స్ నింపడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఇట్లాంటి వాటిని నేను కేర్ చేయను, నా కమిట్మెంట్ని నేను రీచ్ అవుతాను అనుకుని మళ్ళీ మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ ఎలా వెళ్తారంటే మీ ఎఫర్ట్ అంతా పెట్టి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి ఫ్రెండ్లీ నేచర్ని క్రియేట్ చేసుకుంటారు. మీకు కావాల్సిన ఏదైతే హార్మోనీ ఉందో లాంగ్ టర్మ్లో దాన్ని పొందుతారు. ఏదైతే హ్యాపీనెస్ ఉందో, మీ గోల్స్ ఉన్నాయో, మీ ఎయిమ్స్ ఉన్నాయో వాటి కోసం మీరు ట్రై చేస్తూ ఆ హ్యాపీనెస్లోనే మీరు ఉంటారు. యూనివర్స్ కూడా అవన్నీ మీకు ఇవ్వడానికి రెడీగా ఉంది అని అయితే రీడింగ్లో చెప్తుందండి. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.